మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. అసలు ఈ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ కార్యక్రమం అంటే పేరెంట్స్ చిల్డ్రన్స్ కౌన్సిలింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్, పేరెంటింగ్ ఎలాగ ఉండాలనేది ఇది ఫస్ట్ టైం. ఇంతవరకు కూడా ఈ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ కానీ ప్రోగ్రామ్ కానీ ఇద్దరు సైకాలజిస్టులు కంబైన్డ్గా దీని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఫస్ట్ టైం నాకు తెలిసి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది చిన్న చిన్న ఇన్ఫర్మేషనే, కానీ ఇది పెద్ద మార్పులకు కారణం అవుతుంది. ఇది ఒక ఫ్యామిలీ హ్యాపీనెస్గా ఉండాలి, ఒక ఫ్యామిలీ చాలా గ్రోత్లో ఉండాలి, మంచి రిలేషన్షిప్లో ఉండాలి, పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలి, మంచి కెరీర్ ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి పేరెంట్ కూడా అటెండ్ అవ్వాల్సిన కార్యక్రమం ఇది. ఇది చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. చూసే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ మనకు తెలిసినట్టే ఉంటుంది, కానీ ఈ మార్పులు అనేది చేంజింగ్స్ అనేది ఎవరు పర్సనల్గా వాళ్ళు చేంజింగ్ అయితే ఉండదు. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు అటెండ్ అవ్వడం వల్ల ఏంటంటే పేరెంట్స్లో ఎవరికి వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ అనేది తెలుసుకొని చేంజ్ అనేది మనలో మనం చేంజ్ అవ్వటం వల్ల టోటల్గా ఫ్యామిలీ చేంజ్ అవుద్ది, ఫ్యామిలీలో గ్రోత్ వస్తుంది, హ్యాపీనెస్ ఉంటుంది, కెరీర్ బాగుంటుంది, రిలేషన్స్ డెవలప్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈరోజు చాలా చక్కగా రామ్ గారు మేడం గారు కూడా చాలా చక్కగా మార్నింగ్ నుంచి చాలా ఓపిక్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అడిగిన ప్రతి ఒక్క సమాచారం కూడా చాలా ఓపిక్గా డీటెయిల్డ్గా అర్థమయ్యే రీతిలో చెప్పారు. చాలా బాగుంది. ఒక పెద్ద మార్పుకి ఇది ఒక నాందిది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన సుమన్ టీవీకి మేనేజ్మెంట్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే సార్స్కి ఇద్దరు కూడా, అంటే జనరల్గా చెప్పేది వేరు, కానీ ఈ మార్పు తీసుకురావాలి, వీళ్ళ గ్రోత్ తీసుకురావాలనే యాంగిల్లో సార్ మేడం గారు కూడా అది ఇన్వాల్వ్ అయ్యి చెప్పడం అనేది చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇద్దరు మేడం గారికి, రామ్ గారికి థ్యాంక్ యూ, సుమన్ టీవీకి థ్యాంక్ యూ. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే రామ్ సార్. నమస్తే. లైఫ్లో రిజెక్షన్ అనేది చాలా పెద్ద గుణపాఠమేమో అనిపిస్తూ ఉంటుంటుంది. తెలియకుండానే చాలా పెయిన్ ఇస్తూ ఉంటుంది. అది మనిషి అప్పటి నుంచి ఇంకోలా మారడం మనం గమనిస్తూ ఉంటుంటాం. రిజెక్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి అంటారు? ఒక తిరస్కారం ఎప్పుడైతే మనకు కలుగుతూ ఉంటుంటుందో, మనల్ని తిరస్కరించారంటే అది పని కావచ్చు, మనల్ని కావచ్చు, ఇంకేదైనా సరే ఏ విధంగా చూడాలంటారు? మనిషికి సహజంగా ఏంటంటే మనిషి సంఘజీవి. అంటే మనం ఎప్పుడు సమాజంలో అందరితో కలిసి బతుకుతాం. మనకు సేఫ్టీ సెక్యూరిటీ లైఫ్లో ఎప్పుడు అనిపిస్తుంది అంటే అందరూ మనల్ని కలుపుకున్నప్పుడు నా జీవితానికి భద్రత ఉంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. అదే ఆపోజిట్ రిజెక్ట్ చేసినప్పుడు అభద్రతాభావం కలుగుతుంది. తిరస్కారం అంటే జనరల్గా ఎవరికైనా తిరస్కారాన్ని భరించాల్సి రావటం బాధగానే ఉంటుంది. మరి ఎస్పెషలీ రిలేషన్షిప్లో చూసుకున్నాం అనుకోండి, అంటే ఆ బాధ కూడా అదే దూరం పెట్టేసినట్టు. సో అంటే మనం ఏ అభిప్రాయం చెప్పినా వాళ్ళకి నచ్చదు, మనం ఏ పని చేసినా వాళ్ళకి సహించలేరు, మనం ఎందులో వేలు పెట్టబోయినా వాళ్ళకి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు తిరస్కారాన్ని తెలిసి తెలియకుండానే వాళ్ళు తిరస్కరిస్తున్నారు మనల్ని అనే ఫీలింగ్ మనకు వచ్చేస్తే ఏ పని చేయాలన్నా మనస్కరించదు. అయితే ఈ తిరస్కారం అనేది మనిషికి లేకుండా మనిషి డెవలప్ అవ్వలేడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో వంట చేశారనుకోండి, అబ్బాయి బాగాలేదని తిరస్కారమే. అయితే మీకు 2 రెస్పాన్సెస్ ఉన్నాయి. బాగాలేదా, ఐ థింక్ ఇప్పటి నుంచి నీకు చేస్తే ఒకటి చూడండి కోసం అనొచ్చు, లేదా రియాక్షన్. రెండోది రెస్పాన్స్ ఏమివచ్చు, అవును ఎందుకు నచ్చలేదు అని. ఇందులో ఎవరు చెప్పారు నీకు ఈ మసాలా వేయమని, లేకపోతే ఈ ఇంగ్రీడియంట్ ఏమని, ఇది లేకుండా చాలా బాగుంటుంది కదా అని. అవునా, నాకు తెలియదు నీకు అట్లా ఇష్టం అని, అయితే నెక్స్ట్ టైం అట్లా చేస్తానులే. ఇప్పుడు ఏమైంది, ఆ రిజెక్షన్ వల్ల నేను ఎలా సరిగ్గా చేయాలో, మీకు ఏది ఇష్టమో తెలుసుకునే అవకాశం కలిగింది. అంటే తిరస్కారం వల్ల అంటే మనిషిలో ఇంప్రూవ్మెంట్ కూడా ఉండొచ్చు అనేది ఇప్పుడు అది రిజెక్షన్ మీద ఎట్లాంటి రియాక్షన్ రెస్పాండ్ మీద డిపెండ్ అయి ఉంటుందేమో కొన్నిసార్లు. మేబీ మామూలుగా మీ డ్రెస్ బాగుంటుందండి, ఇవాళ అంత బాగాలేదు, ఐ థింక్ నేను రోజు శారీస్ కట్టుకుంటాను కాబట్టి ఇవాళ నచ్చలేదేమో. అయితే దీని అర్థం మీ డ్రెస్ కాంబినేషన్ గురించి మాట్లాడడం కానీ మిమ్మల్ని తిరస్కరించినట్టు కాదు. జనరల్గా మనిషి, నేను కూడా అదే అనుభవం. అంటే పర్సనల్గా తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్లో కూర బాగాలేదు, నువ్వు బాగాలేదని కాదు,
నువ్వు వండిన కూర బాగోలేదు, సో తిరస్కరించింది కూరనే కానీ నన్ను కాదు అని ఎప్పుడైతే ఆ డిస్క్రిమినేషను, ఆ తేడా తెలుసుకోగలుగుతారో తిరస్కారం అన్నది మన అభివృద్ధికి మనం వాడుకోవచ్చు. ఇంకా అఫ్కోర్స్ ఒకటి చెప్పటానికి బాగున్నా, తిరస్కారం ఎలా చేశారన్న దాన్ని బట్టి కూడా మన మనస్సు చివుక్కుమంటుందా లేదా అన్నది. ఒక్కోసారి ఇంకోటండి, మనకు కొన్ని తెలుసు, ఏవి పట్టించుకోవాలో ఏవి పట్టించుకోకూడదో తెలుసు. మన ప్రయారిటీలో బలం ఉంటే, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ నాకు అన్నప్పుడు మీరు తిరస్కరించినా యాక్సెప్ట్ చేసినా అసలు ఐ డోంట్ కేర్. నిజంగా మనిషికి ఎంత ఇంపార్టెంట్ అన్నది ఇంపార్టెంట్. సార్ చెప్పిన ఎగ్జాంపుల్లో సరే నీకు నచ్చినా నచ్చకపోయినా నాకు ఇలాగే వచ్చు అన్నారు అనుకోండి, అసలు గొడవే ఉండదు. అదే నీకు ఇష్టమైతే తిను, లేదా బయట తిన్నాను. కానీ రిలేషన్లో అంత ఈజీగా ఉండదు కదా. రిజెక్షన్ అనేది మనసుకు చివుక్కుమనేలానే ఉంటుంది. ఒక కూర, ఒక డ్రెస్ అయితే పర్వాలేదు, కానీ కొన్ని సందర్భాల్లో మీరు ఈ మాట అంటే నాకు అనిపిస్తుంది ఒక టిప్ ఏంటంటే, సింపుల్ ఇమ్మీడియట్ టిప్ నేను ఏమి వెళ్ళను, ఎవరు ఏం రిజెక్ట్ చేసినా వెంటనే మీరు ఏ డెసిషన్ తీసుకోకుండా ఒక ప్రశ్నను వేయండి. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ మోర్ డీటెయిల్స్, ఈ విషయమే ఇంకొంచెం వివరంగా చెప్తారా అనే ప్రశ్న వేయండి. ఇన్ని విషయాలు కూడా ఎక్కర్లే, ఇది ఒక్క విషయమే. మీరు ఏదైనా అనండి, మీ శారీ బాగాలేదు, మీ డ్రెస్ బాగాలేదు, వంట బాగాలేదు, నువ్వు చేసింది బాగాలేదు, ఏదన్నా ఇంకొంచెం వివరాలు చెప్తారా అని అంటే ఈ హోలిస్టిక్ నుంచి స్పెసిఫిక్ వస్తాను. అంటే ఇంటెన్షన్ ఏంటో కూడా బయటకు వస్తుంది. ఉద్దేశం కొన్నిసార్లు బాగుండొచ్చు, అవతల వ్యక్తి చెప్పే తిరస్కారంలో నీ ఉద్దేశాలు బాగుండొచ్చు, కానీ అది తిరస్కారంగా రూపంలో మనకు బయటికి రావచ్చు. ఎందుకంటే అక్కడ మళ్ళీ కమ్యూనికేషన్ యాడ్ అవుద్ది. సో ఎక్కడికి ఎటు తిప్పినా మనకి కమ్యూనికేషన్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అని మనం అందుకే అంటాం రిలేషన్షిప్లో. ఇప్పుడు కూర బాగాలేదన్నదాన్ని కూర చండాలంగా ఉందనే చెప్పక్కర్లేదు కదా, ఈ మసాలా కాకుండా వేరేది వేసుంటే బాగుండేది అనొచ్చు. ఇప్పుడు నేను ఒక పొలిటికల్ మెసేజ్ పంపిస్తే ఎవరికో చీ అని వచ్చింది నాకు. అంటే పంపిన మెసేజ్లో ఉన్న పొలిటికల్ లీడర్ని చీ అనేది పంపిస్తే అది మీకని మరి నాకే వచ్చిందిగా, ఎవరిని చీ అన్నట్టు. ఇప్పుడు నేను వివరాలు అడగకుండా చీ అన్నందుకు నేను ఫీల్ అవ్వచ్చు, అట్లా కాకుండా మే నో ద డీటెయిల్స్ వై యూ సెడ్ ఇట్ అని అడిగితే ఇంతకెందుకంటే వాడు నాకు నచ్చడా పొలిటికల్ లీడర్, ఓహో నేను నచ్చలేదేమో, నేను పంపించింది నచ్చలేదేమో, చీ అందుకేమని. అందుకే ప్రతి తిరస్కారం వెనకలో ఒక ఇంటెన్షన్ ఉంటుంది. తెలుసుకునే ప్రయత్నం తెలుసుకోకపోతే మిమ్మల్నే రిజెక్ట్ చేసినట్టు, లైఫ్ అంతా రిజెక్ట్ చేసినట్టు, ఇక మీరేం ఉపయోగపడనట్టు ఇవన్నీ తయారు చేసుకుంటాం మనం. ఒకవేళ నిజంగా మిమ్మల్నే రిజెక్ట్ చేస్తూ ఉంటే అది ఎలా సాల్వ్ చేసుకోవాలనేది అది ఇంకొక డైమెన్షన్, ఇంకో సైడ్ అది. బట్ ఏది తిరస్కారంలో ఉన్న మతలబ్ ఏంటో తెలుసుకోవాలంటే రామ్ గారు అన్నట్టు డీటెయిల్స్ అడగాలి. ఒకటి, ఏది పర్సనల్గా తీసుకోక్కర్లేదు. మన పనిని విమర్శిస్తే మనల్ని విమర్శించినట్టు కాదు, మనం చేసిన పనిలో ఇంకేదో ఇంప్రూవ్మెంట్ కావాలని రిజెక్షన్. ఇప్పుడు ఇంకో డైమెన్షన్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ తిరస్కారం ఎక్కువ ఇంటర్వ్యూస్లో కూడా జరుగుతుంది. ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడంట. అంటే ఇఫ్ వీ డోంట్ సెలెక్ట్ హౌ డూ యూ ఫీల్ అన్న, నువ్వు సెలెక్ట్ కావు, మీరు ఏమనుకుంటారంటే నా ఇంత లక్కీ ఫీల్ లేడండి, నేను సెలెక్ట్ అయితే అంటే మీ అంత లక్కీ ఫీల్ లేదన్న. చాలా తెలివైనడు. అంటే మీరు తిరస్కారాన్ని కూడా సీరియస్గా తీసుకోకుండా లైఫ్లో ఇంతకంటే మంచి కంపెనీ రావచ్చు నాకు అనే కాన్ఫిడెన్స్ ఉండడం అనేది, అట్లాంటివి కూడా కొన్ని మనం అప్పుడప్పుడు డెవలప్ చేసుకోవాలి. లేకపోతే రెగ్యులర్గా తిరస్కరించే వాళ్ళ దగ్గర మీరు ఇట్లాంటి యాటిట్యూడ్ చూపించకపోతే మీ కాన్ఫిడెన్స్ని కోల్పోయి ఇక ఏ ప్రయత్నం చేయకుండా పోవచ్చు. ఇదే వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి కనుక రిజెక్షన్స్ మేము చూస్తూ ఉన్నాము. ఓ శారీ, ఓ కూర దగ్గర కాకుండా చాలా ఇష్యూస్ ఉంటుంటాయి వాళ్ళ మధ్యలో. ఏం మాట్లాడినా ఒక రిజెక్షన్ మోడ్లోనే ఉంటుంది. సమస్య ప్రతిసారి పెద్దగా కనిపిస్తుంది. డీటెయిల్స్, ఆ ఇంటెన్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నమే మాకు రావట్లేదు అనే వాళ్ళు ఉంటుంటారు. దానివల్ల చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ అవుతూ ఉంటుంటాయి. ఎవరైతే రిజెక్షన్కి గురి అవుతున్నారో, అది ఏ రిలేషన్ అయినా కావచ్చు, హ్యాండిల్ చేయాలి అంటే మన అన్టోల్డ్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్టోల్డ్లో అసలు పర్సన్ రిజెక్షనా, యాక్షన్స్ రిజెక్షనా అనేది తెలుసుకోవటానికి రెండింటికి తేడా ఒకటి తెలుసుకోవచ్చు. ఇంకోటి, పర్సన్నే రిజెక్ట్ చేస్తున్నప్పుడు నేను ఇందాక అన్నట్టు అది వేరే కోణంలోంచి దాన్ని మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు కౌన్సిలింగ్లో అవసరం అసలు ఏంటి అనేది. బట్ ఇప్పుడు
పర్సనల్గా తీసుకోకుండా ఎలా రిజెక్షన్ని హ్యాండిల్ చేయాలి, రిజెక్షన్ నుంచి డీటెయిల్స్ తెలుసుకుని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, రిజెక్షన్ చేసే వాళ్ళ యాటిట్యూడ్ ఎందుకు చేస్తున్నారనే ఇంటెన్షన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే కూడా రామ్ గారు నేను April 28న 1 day ఫుల్ చేసే వర్క్షాప్లో చాలా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ రామ్ సార్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ మీ ఇంట్లో పిల్లలు పెళ్లి టాపిక్ అనగానే భయపడుతున్నా, లేదా మీకు ఏదైనా అపోహలు యాజ్ ఏ పేరెంట్స్గా మీకున్న అన్టోల్డ్ సీక్రెట్స్ చాలా హెల్ప్ అవుతుంటుంది సెషన్. ఎవరైనా సరే సెషన్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా, పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు టీమ్ మెంబర్స్ మీకు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.